గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రస్తుత కాలంలో సంతానలేమి అన్నది ఒక సమస్యగా మారుతోంది. గతంతో పోల్చితే ఇప్పటి తరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి కారణాలేమిటి? లైఫ్ స్టైల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు క్రిస్టినా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-1074 హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు కారణాలు ఏంటంటారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ మధ్యలో మనం ఎక్కువ ఇన్ఫర్టిలిటీ కేసెస్ మనం బాగా చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇలాని మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఇట్స్ వన్ ద కపుల్ ఫెయిల్ టు కన్సీవ్ విదిన్ 12 months ఆఫ్ దర్ మ్యారీడ్ లైఫ్ వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనుకోండి. అంటే దాంపత్య జీవన సాగుతూ ఎలాంటి గర్భ నిరోధక మెథడ్స్ యూజ్ చేయలేకపోయినా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతే, సంతానం కలగలేకపోతే అనుకున్నాం సంతానం లేమి అనొచ్చు. సో నార్మల్గా మనం చూడంటే 2 types ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మనం చూస్తుంటాం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ అంటే ఎప్పుడు కన్సీవ్ అవ్వలేకపోతే 12 months మ్యారేజ్ లైఫ్ అయిన తర్వాత కూడా లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అనుకోండి. సో అప్పుడు మనం దానికి ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. సో ఇంకా సెకండరీ అంటే ఆల్మోస్ట్ ఒకసారి పేషెంట్ కన్సీవ్ అయితే మిస్క్యారేజ్ కానీ, అబార్షన్స్ కానీ, లేకుంటే 1 child అయిన తర్వాత కూడా చాలా గ్యాప్ వస్తే ఆల్మోస్ట్ ఒక 2-3 years తర్వాత కూడా నార్మల్గా వాళ్ళు సంతానం కలగలేకపోతే దానికి మనం ఒకటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. సో చాలా కారణం మనం చూసుకోవచ్చు. దీనిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ మనం చూసుకోవాలి. సో ఈవెన్ బోత్ పార్ట్నర్స్ మేల్ అండ్ ఫీమేల్ మనం చూడండి, హస్బెండ్ వైఫ్. సో ఆల్మోస్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఏజ్ మనం చూడంటే ఆల్మోస్ట్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 45+ అయితే చాలా కొంచెం ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది చాలా తగ్గిపోతుంటుంది. సో ఫీమేల్ని మనం చూడంటే ఆల్మోస్ట్ 32+ అలాగా నియర్లీ 35 తర్వాత క్రాస్ అయిన తర్వాత చాలా కొంచెం ఇన్ఫర్టిలిటీ కష్టం ఉంటుంది. సో కలిగి కొంచెం కష్టం ఉంటుంది. సో నార్మల్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చాలా చూస్తున్నాం. సో బోత్ ద పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్. ఇంతకు ముందు ఎలా ఉండే అంటే ఆల్మోస్ట్ ఫీమేల్ ఎక్కువ మనం ఇన్ఫర్టిలిటీ కేసెస్ మనం ఎక్కువ చూసాం. బట్ నౌ డేస్ ఏంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ అనుకోండి, లేకుంటే ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, ఈవెన్ మేల్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ అండ్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ ఇన్ దర్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా మనం చూడంటే ఒకటి ఫీమేల్లో మనం చూడంటే ఆల్మోస్ట్ ఒకటి ప్రాసెస్ కరెక్ట్గా జరగలేకపోతే లైక్ ఓవులేషన్ కానీ, తర్వాత ఫర్టిలైజేషన్, ఇంకా ఇంప్లాంటేషన్, ఈ 3 ప్రాసెస్ కరెక్ట్గా జరిగిన తర్వాత ఈజీగా ఒకటి సంతానం కలిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ దీనిలో ఏదైనా డిసార్డర్ జరిగిన తర్వాత ఏమవుతుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవ్వడం కానీ, ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళకి సంతానం లేమితో బాధపడే అవకాశం మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఇంకా మనం చూడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవులేషన్ డిసార్డర్స్ మనం ఎక్కువ ఫీమేల్లో మనం చూస్తుంటాం. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ మనం చూస్తుంటాం. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే కొంతమంది ఫిమేల్స్ లైన్ మనం చూడంటే ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో మనం ఈవెన్ ప్యూబర్టీ ఏజ్ అంటే ఆల్మోస్ట్ పీరియడ్స్ అయిన ఫస్ట్ సైకిల్ తర్వాత కూడా కొంతమంది పిల్లలు మనం ఇంకా యంగ్ పిల్లలు మనం ఇది చూస్తున్నాం. సో ఇఫ్ దర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ అనుకోండి, లేకుంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా పీసీఓడి అలాంటి కొంచెం కండిషన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మనం చిన్న పిల్లలు మనం ఈవెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీస్ మనం చూస్తున్నాం. సో దీంతో పాటు ఇంకా పీసీఓడీస్ అంటే ఆల్మోస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్, దిస్ వన్ ఆఫ్ ద ఓవులేషన్ డిసార్డర్ మనం చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఫీమేల్స్ ఉన్న అండాంశాలు ఏంటంటే చిన్న చిన్నగా నీటి బుడుగుల ఫార్మేషన్ అయిన తర్వాత అండ విడుదల కాకుండా ఉండడం కానీ మనం దాంతోపాటు ఇది పీసీఓడి డెవలప్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సిస్ట్ కింద ఫార్మేషన్ అయిన తర్వాత కొంచెం ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకటి మెన్స్ట్రల్ కరెక్ట్ సైకిల్స్ కాకపోవడం జరుగుతుంటుంది. సో కొంతమంది ఫీమేల్స్ నుంచి ఉంటే చాలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మంత్లీ కూడా 2 times సైకిల్స్ రావడం జరుగుతుంటుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఫ్లో అవ్వడం జరుగుతుంటుంది. సో అలాగా కొంతమందికి స్కాంటీ పీరియడ్స్ అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ పీరియడ్స్లో కూడా చాలా 1 day కాక కొంచెం 2 days అంతే చాలా స్కాంటీ అంటే చాలా తక్కువ ఫ్లో అవ్వడం ఉంటుంది. సో ఇవన్నీ చాలా రీజన్స్ డిపెండ్ అవుతుంది ఇండివిజువల్ బాడీస్ ఎలాగ వాళ్ళ బాడీ ఎలాగ రియాక్ట్ అవుతుంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా జరుగుతూ కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. సో దీంతో పాటు మనం చూడంటే ఇంకా కొంతమంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ మనం చూడండి ఈ మధ్య కాలంలో ఈవెన్ ఫీమేల్స్ మనం చూడంటే ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు లేట్ మ్యారేజెస్. సో చాలా లేట్ మ్యారేజెస్ జరుగుతుంటాయి. సో దానికి ఏంటంటే ఏజ్ కొంచెం ఫర్టైల్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఈజీగా నార్మల్గా ఒకటి కన్సీవ్ అవ్వడం చాలా కష్టం ఉంటుంటుంది. సో దీంతో పాటు మనం చూడంటే నెక్స్ట్ మనం చూడంటే ఆల్మోస్ట్ ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మనం చూడంటే థైరాయిడ్ ఇష్యూస్ మనం చూడాలి. ఫీమేల్లో కూడా మనం హైపోథైరాయిడ్ కానీ, లేకుంటే హైపర్ థైరాయిడిజం కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సంతానం మీద దారితీయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఓకే, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుందంటారా? ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ 1 మంత్లో ట్వైస్ కనుక మెన్సెస్ అవుతే కనుక అది కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూడండి, నార్మల్ పీరియడ్స్ మనం సైకిల్స్ చూడండి ఎవ్రీ 28 to 35 డేస్ సైకిల్స్ జరిగితే ఇది నార్మల్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్గా ట్వైస్ ఇన్ అ మంత్, లేకుంటే కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ కొంచెం చాలా ప్రొలాంగ్ అవుతుంటుంది, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకుంటే కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం షార్ట్గా స్కాంటీ పీరియడ్స్ అవ్వడం కానీ, లేకుంటే కొంతమందికి ఏంటంటే చాలా పీరియడ్స్ కూడా కాకపోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 3 to 6 months కూడా కొంతమందికి మనం చూడండి ఎమెనోరియా కండిషన్, దీనిలో కూడా ఏంటంటే చాలా ప్రొలాంగ్ స్టేజ్ మనం చూస్తుంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నరసింహులు హైదరాబాద్ నుంచి. హలో నరసింహులు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి. చెప్పండి. హలో మేడం, నమస్తే చెప్పండి. మేడం. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. హలో, నమస్తే. చెప్పండి సార్, వింటున్నాను, చెప్పండి. మేడం, ఇప్పుడు మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇచ్చారు కదా, అవును. ఇక్కడ మీరు డస్ట్ అలర్జీ కూడా చూస్తారమ్మా? ఖచ్చితంగా అండి, డస్ట్ అలర్జీ కూడా. ఇప్పుడు మేడం, ఇప్పుడు డస్ట్ అలర్జీ ఉంది, చూస్తారా పాపకి? ఖచ్చితంగా చూస్తామండి. అన్ని దానికి హోమికేర్లో మంచిగా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం పేషెంట్స్కి. అలర్జీ కండిషన్స్ కూడా మంచిగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. ఒక్కసారి మీరు రావాలండి, క్లినిక్ వచ్చి పాపని తీసుకోరండి. చూసిన తర్వాత పేషెంట్ చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ 32+ ఉన్న వాళ్ళు కూడా, అంటే సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా లేట్ మ్యారేజెస్ ఉంటాయి. సో వాళ్ళలో కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుంది అని కొన్ని కారణాలు ఉన్నాయి. దట్టు రూట్ కోజ్ కూడా ఉండే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మ్యారేజెస్లో? ఈవెన్ నవ్ డేస్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ ద లేట్ మ్యారేజెస్ ఏమవుతుంటే ఇట్ అంటే ఫీమేల్స్ యూజువలీ దే ఆర్ కెరియర్, అంటే దే ఆర్ సింగ్ ఫర్ కెరియర్స్, అంటే కెరియర్స్ హోల్డర్స్ అయిన తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అలాంటి కొన్ని వాళ్ళకి కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్ ఉంటాయి. దానిలో ఏముంటాయి ఇంకా ఆల్మోస్ట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ మోర్ వెయిట్ అనుకోండి, లేకుంటే ఒబేసిటీ అవ్వచ్చు, లేకుంటే ఏమైనా దాంతో అండర్ వెయిట్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ పెరిగిపోతాయి, అంటే ఆల్మోస్ట్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటాడు. ఖచ్చితంగా ఇది కూడా బోత్ ఫిమేల్ కానీ మేల్ కానీ ఇద్దరి మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనము స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిన తర్వాత మన బాడీ లోపల ఏంటంటే చాలా ఒకటి కొంచెం మెటబాలిజం చేంజ్ జరుగుతుంటాయి. దాంతోపాటు ఇంకా మనం ఆల్మోస్ట్ ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది. సో ఆల్మోస్ట్ ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ ద థైరాయిడ్ ఇష్యూస్ అనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ లైక్ పీసీఓడి అయింది, లేకుంటే థైరాయిడ్ అవ్వచ్చు, అలాగే కొన్ని ఇంబ్యాలెన్స్ ఉంటాయి కూడా. ఖచ్చితంగా ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా దే విల్ బీ ఫేసింగ్ ద ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శిరీష హైదరాబాద్ నుంచి. హలో శిరీష గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం, నా ఏజ్ 30 years మేడం. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి 41 years మేడం. ఓకే. నాకు సెకండ్ బేబీ ఎక్స్పైర్ అయింది, బట్ ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడే, డెలివరీ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా జనవరిలో రీకాన్యులేషన్ అయింది మేడం. 8 months అయింది ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాం, రావట్లేదు. నాకు ఏఎంహెచ్ వచ్చేసి 2.14 ఉంది. అది మా హస్బెండ్ సిమెంట్ కౌంట్ 78 ml/ml ఉంది. నాకు హైపోథైరాయిడ్ ఉంది, 1.10 ఉంది. ఓకే. మా హస్బెండ్ మొటిలిటీ వచ్చేసి 50% ఉంది, మంచిగానే ఉంది అన్నారు. ఓకే. ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే రావట్లేదు. ట్యూబ్ లెంత్ వచ్చేసి 3 to 4 centimeters ఈచ్ సైడ్ ఉంది. ఓకే. అది మేడం. ఇంకొకటి ఆర్థరైటిస్ ఉంటే ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుందా లేదా? ఇది రెండింటికి సొల్యూషన్ చెప్పండి మేడం. ఓకే, ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు మొత్తం ఒకటి మీరు డీటెయిల్గా హిస్టరీ చెప్పేశారు. సో ఇట్స్ వెరీ గుడ్. సో నార్మల్గా ఏంటంటే ఆల్మోస్ట్ మీకు రిపోర్ట్స్ రీకన్లేషన్ చేసుకుని చెప్పిన దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అంటే మెడిసిన్స్ మీరు వాడుతున్నారు, దానికి ఇంకా సంతానం కలగలేకపోతుంది. బట్ నార్మల్గా మీ ఏజ్, మీ హస్బెండ్ ఏజ్ కూడా 41 చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 58 millions అంటే కూడా కొంచెం హీ హ్యాస్ టు ఇంప్రూవ్ అండి. ఎందుకంటే మీకు కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం స్పర్మ్ కౌంట్ అనేది మంచిగా ఉండాలి. సో దట్ ఈస్ టు ఇంప్రూవ్. ఫర్ ఇన్స్టెంట్ మీకు కొంచెం ఎర్లీగా మీరు కన్సీవ్ అవ్వాలంటే కొంచెం అది కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దీంతోపాటు ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలండి. ఇఫ్ దే ఆర్ ఒబేసిటీ అలా ఉంటే కూడా ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి, లేకుంటే వెయిట్ తక్కువ ఉంటే వెయిట్ ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇంకా దీంతోపాటు చాలా విటమిన్ డిఫిషియన్సీస్ మన బాడీలో కూడా ఉంటాయి. డైట్లో మనం చూసుకుంటే కొంచెం ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ అవ్వచ్చు, ఫోలిక్ యాసిడ్ అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, విటమిన్ B12 అవ్వచ్చు. కొన్ని ఇంకా విటమిన్స్ లోపం ఉంటే కూడా ఖచ్చితంగా దీన్ని కూడా కొంచెం ఏంటంటే ఈ మధ్యలో సంతానం మీద దారితీస్తుంటే నార్మల్గా ఆల్మోస్ట్ మీరు చాలా ప్రాసెస్ మీరు చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే మా హోమియోపతి మన ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్గా వీ హ్యావ్ ట్రీటెడ్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ యూ, సేమ్ సిమిలర్ కేసెస్ మనం చాలా ట్రీట్మెంట్ చేసాము. సో ఒకసారి మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి వచ్చి కలవండి, డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి.
మీ దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ మీరు వెళ్ళి కన్సల్ట్ అవుతే, పర్సనల్గా వెళ్ళి కన్సల్ట్ అవుతే కొన్ని రిపోర్ట్స్ ఏమున్నాయి మీ దగ్గర అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకుని వెళ్ళండి, కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా ఇంకో పరిష్కారం ఉంటుంది. ఇంకా మోరోవర్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ రిమోటెడ్ ఆర్థరైటిస్, అలాంటి కొన్ని కండిషన్ మీకు ఆర్థరైటిస్ సంబంధించింది ఉంటే ఖచ్చితంగా కొంచెం అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి కొంచెం బాడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా తగ్గిపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు మెడిసిన్స్ అవసరం అంటే ఉంటుందండి. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ అనేవి తీసుకొని, రీసెంట్గా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఒకసారి మన క్లినిక్ వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం మనం ఇస్తాం. సో లేడీస్లో చూసుకుంటే కనుక ట్యూబల్ బ్లాకేజ్ అంటారు. అసలు ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటి, అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పండి. ఓకే, ఖచ్చితంగా మనం నార్మల్గా మనం చూడంటే కన్సీవ్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమందికి ఏంటంటే ఓవులేషన్ అన్నీ కరెక్ట్గా జరుగుతుంటుంది, ఇఫ్ దే విల్ బి హ్యావింగ్ నార్మల్ పీరియడ్స్ అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి. బట్ ఏంటంటే కొంతమంది ఫిమేల్స్ చూడంటే ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం జరుగుతుంటుంది. సో దీనిలో మనం చూడంటే కామన్గా ఇఫ్ దే ఆర్ ఎర్లీగా వాళ్ళకి ఏంటంటే ఫీమేల్స్కి ఇఫ్ దే ఆర్ కన్సీవ్డ్ అంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్మోస్ట్ ట్యూబ్లో కొంచెం ట్యూబ్స్లో కొంచెం ప్రెగ్నెన్సీ కలిగిన తర్వాత ఏమవుతుంటుంది, మొత్తం బ్లాకేజ్ అయిన తర్వాత ఒకటి స్కార్ ఉండిపోవడం ఆఫ్టర్ సర్జరీ ఇలాంటివి కొంచెం జరిగితే కూడా ఖచ్చితంగా అది మొత్తం ఏంటంటే ట్యూబ్ మొత్తం బ్లాక్ అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా హైడ్రోసల్ఫింగ్స్ అలా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే ఖచ్చితంగా అది కూడా ఏంటంటే కొంచెం బ్లాకేజీకి దారితీయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే నార్మల్గా ట్రై చేస్తుంటే కూడా ద స్పర్మ్ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్, అంటే మొత్తం ఒకటి ఎగ్ కొంచెం రీచ్ అవ్వకపోవడం అది జరుగుతుంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ మనము కొంతమంది ఫీమేల్స్ కానీ మనం చూస్తుంటాం. సో ఇఫ్ దే నాట్ హ్యావింగ్ హెల్దీ ట్యూబ్స్ అనుకోండి, లేక మొత్తం ఒకటి మొటిలిటీ చాలా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో మనం చూడండి దీంతో పాటు ఇంకా మనము ఫైబ్రాయిడ్స్ నార్మల్గా ఏంటంటే కొంతమంది ఫిమేల్స్ ఈ మధ్యలో కాలం ఏమన్నా సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అది కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సో కొంతమందికి ఏంటంటే చిన్నగా ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అయింది, కొంతమందికి ఓన్లీ పెయిన్స్ ఉంటే లేకుంటే కొంచెం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటేనే కొంచెం వాళ్ళు వచ్చి డాక్టర్స్ దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు మనం ఎప్పుడు అల్ట్రాసోనోగ్రఫీ మనం ఎప్పుడు చేస్తుంటాం పేషెంట్కి, అప్పుడు మనం దానికి బయట వస్తుంటాం. సో అప్పుడంటే అలాంటి కొన్ని కండిషన్స్ హిడెన్గా కొంచెం ఉంటే, ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్, వాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఏమైనా లోపల ఉంటే కూడా ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిట్ అంటే కొంచెం అలా కొంచెం చాలామంది డిలే అవుతుంటారు. సో ఫైబ్రాయిడ్స్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ రీజన్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాపర్గా ఒకటి డయాగ్నోజ్ అయిన తర్వాత కరెక్ట్గా మెడిసిన్స్ వర్క్ వాడిన తర్వాత అది మనం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ కరెక్ట్గా క్లియర్ అయిన తర్వాత సంతానం కలిగే ఛాన్సెస్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు మెయిన్గా ఇన్ఫెర్టిలిటీ అనేది లేడీస్లోనే ఎక్కువగా చూస్తుంటాం, దట్టు వింటుంటాం కూడా. సో జెంట్స్లో కూడా ఉండే ఛాన్స్ ఉందంటారా ఇన్ఫెర్టిలిటీ? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ కపుల్ షుడ్ బి హెల్దీ, అంటే ఇన్ఫర్టిలిటీ అంటే బోత్ ద కపుల్ షుడ్ బి హెల్దీ. మనం దీనిలో ఒక కపుల్కి ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ అనుకోండి ఖచ్చితంగా సంతానం కలిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఓన్లీ ఫిమేల్స్ రీజన్స్ ఇప్పుడు అంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చెప్పాను ప్రాపర్గా ఒకటి ఓవులేషన్ జరగాల, తర్వాత ఫర్టిలైజేషన్ జరగాల, తర్వాత ఇంప్లాంటేషన్. అంటే కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి యూట్రస్లో కొంచెం ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఎండోమెట్రియోసిస్ అలా కొంచెం కండిషన్స్ డెవలప్ అవుతాయి, లేకుంటే ఇన్ఫెక్షన్స్ అలాగ ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే ఇది సంతానం మీద అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేల్స్ కూడా ఈ మధ్యకాలం మనం ఎక్కువ చూస్తుంటాం, బికాస్ దర్ ఈస్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ అనుకోండి, లేకుంటే ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ ద సమ్ ఆఫ్ ద థైరాయిడ్ ఇష్యూస్ అనుకోండి, ఇలా కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అలా ఉంటే ఖచ్చితంగా చూస్తున్నాం. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి మేల్స్ మనం స్పర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ లో స్పర్మ్ కౌంట్ ఉంటే కూడా ఖచ్చితంగా ఎలిగోస్పర్మ్ ఏ కండిషన్ ఉంటుంది. సో అప్పుడు కూడా ఏంటంటే కొంచెం స్పర్మ్స్ యాక్టివ్లీ పోవడం కానీ, ఇలాంటి మొటిలిటీ తక్కువ ఉండడం కానీ, దాంతోపాటు ఇంకా మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టెడ్ అనుకోండి. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఏంటంటే కొంచెం ఇన్ఫర్టిలిటీ దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మనం చూడంటే మేల్స్ మనం చూడంటే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తుంటాం. సో కొంతమంది మనం చూడండి ఈ మధ్య కాలంలో ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ టూ హాట్ ఎన్వైర్మెంట్స్ అనుకోండి, లేకుంటే ఆక్యుపేషన్ మనం చూడంటే ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎక్స్పోజర్ చాలా వాళ్ళకి రేడియేషన్ కానీ, లేకుంటే వాళ్ళకి ఎక్కువ హజార్డ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి, ఖచ్చితంగా ఇది కూడా వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో దీంతో పాటు ఇంకా మనం చూడంటే వేరియస్ కండిషన్స్ లైక్ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ అయింది, లేకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మనం చూడంటే ఈవెన్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ మనము ఇది కూడా కండిషన్ మనం ఈ మధ్య కాలం ఎక్కువ చూస్తున్నాం. సో బికాజ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళ బాడీ చేంజెస్ జరిగిన తర్వాత, లేకుంటే స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, ఇది ఒబేసిటీ అవ్వచ్చు, ఇవన్నీ చాలా కండిషన్స్ మనం ఈ మధ్యలో ఈవెన్ మేల్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఈ కండిషన్ అంటే థైరాయిడిజం ఇది ఒకటి మన ఒక రీజన్ మనం చూడొచ్చు. హైపోథైరాయిడిజం అంటే కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్, కొంతమంది ఏంటంటే చాలా అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దిల్ బీ సేయింగ్ దట్ మెన్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది, మేల్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటారు. బట్ ఇఫ్ దే ఆర్ టోటలీ ఇన్ టు ద రైట్ అండ్ కరెక్ట్గా డయాగ్నోజ్ అయ్యి కరెక్ట్గా కన్సల్టేషన్ డాక్టర్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఆస్ టు అడ్వైజ్ టు డూ సమ్ టెస్ట్ అంటే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఓన్లీ ఫిమేల్స్ ఆర్ పాయింటెడ్ అవుట్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ, బట్ ఈవెన్ మేల్స్ ఆర్ నౌడేస్ ఈవెన్ దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. ఇఫ్ దే ఆర్ బోత్ ద కపుల్స్ ఆర్ నాట్ హెల్దీ, ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫెక్ట్
ఎఫెక్టెడ్, ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ దట్ ప్రాపర్ ట్రీట్మెంట్. సో కొన్ని టెస్ట్ ఉంటే వాళ్ళకి ఈవెన్ కొంతమంది మనం మేల్స్ ఈ మధ్యలో ఈవెన్ వెరికోసిల్ మనం చాలా కామన్గా చూస్తుంటాం. సో వెరికోసిల్ అంటే వెరికోస్ ఇన్ ద స్క్రోటమ్ అని చూస్తుంటాం. సో ఈ కండిషన్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్గా వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ అవ్వడం కానీ, లేకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ అవ్వడం కానీ, లేకుంటే వాళ్ళకి ఏంటంటే వెయిన్స్లో కొంచెం ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా డిఫాల్ట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ కండిషన్ మనం ఈ మధ్య కాలంలో వెరికోసిల్ కండిషన్ మనం మేల్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సో దీంతో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ అంటే కరెక్ట్గా బ్యాలెన్స్గా ఒక టెస్టోస్టెరాన్ వాళ్ళకి ప్రొడక్షన్ అవుతలేదు అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, తక్కువ ఉందనుకోండి, సో ఇది కూడా ఏంటంటే సంతానం మీద అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా వెరికోస్ వెయిన్స్ అనేది ఇన్ కేస్ జెంట్స్లో ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టే లెక్క అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి, ఎందుకంటే దట్ విల్ లీడ్ టు స్పర్మ్ ప్రొడక్షన్ చాలా తగ్గిస్తుంది దానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ డైలేటెడ్ వెయిన్స్ అయిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ దీనిలో కూడా మనం చూడంటే వెరికోస్ సేల్స్లో కూడా ఈవెన్ దిల్ బి హ్యావింగ్ గ్రేడ్స్ అండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలాగా. సో ఇఫ్ దే ఆర్ ఎర్లీగా డయాగ్నోజ్ అయింది అనుకోండి, గ్రేడ్ 1లా డయాగ్నోజ్ అయింది ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ వెళ్ళకుండా వాళ్ళ బాడీని కొంచెం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా ఒకటి సంతానం కలిగే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, మరి పీసీఓడి అలాగే పీసీఓఎస్ అంటే రెండింటి మధ్య ఉండే తేడా ఏంటంటారు? పీసీఓడి అంటే ఇట్ ఇస్ సిండ్రోమ్ అంటే మనం చూడాలంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటే పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. సో అంటే దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అ సిండ్రోమ్ వేర్ సిస్ట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మనము ఓవరీస్ మనం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ అంటే ఈ మధ్య కాలంలో మనం ఇది పీసీఓ కామన్గా చాలా చూస్తున్నాం. సో ఫ్రమ్ ద యంగ్ ఏజ్ టు ఈవెన్ మిడిల్ ఏజ్ వరకు మనం చూస్తున్నాం. సో వన్స్ ద కపుల్ అంటే ఆల్మోస్ట్ నార్మల్గా ఫస్ట్ సంతానం కలిగిన తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ సెకండ్ టైం అనుకోండి, సమ్ ఫీమేల్స్ విల్ హ్యావ్ ద పీసీఓ ప్రాబ్లమ్స్. సో దే హ్యావ్ టు రూల్ ఇట్ అవుట్, డయాగ్నోస్ చేసుకోవాలా, టెస్ట్ చేసుకోవాలా, అల్ట్రాసోనోగ్రఫీ చేసుకున్న తర్వాత మనం ఈ కామన్గా మనం ఇది కనిపిస్తుంటుంది, అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో పీసీఓస్కి నార్మల్గా మనం చూడంటే సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ విచ్ క్యాన్ ఈజీలీ బీన్స్ ఇన్ ద పేషెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గెయిన్ అవుతుంటారు పేషెంట్స్. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత మెటబాలిజం చేంజెస్ జరిగిన తర్వాత చాలా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంటుంది. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్స్ కాకుండా ఇర్రెగ్యులర్గా వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ స్కాంటీ అవ్వడం కానీ, లేకుంటే యాబ్సెంట్ అవ్వడం కానీ, లేకుంటే హెవీగా పీరియడ్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంటాయి. సో దీంతోపాటు హెయిర్ ఫాల్ అవుతుంది, కొంతమందికి ఏంటంటే యాక్నీ ఫార్మేషన్ అవుతుంటుంది, కొంతమందికి ఏంటంటే ఇంకా వాళ్ళకి ఫెటిగ్నెస్ అవ్వడం కానీ, ఇలాంటి కొంచెం వీక్నెస్ అవ్వడం కానీ, కొంచెం ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం ఎక్కువ పీసీఓస్ కండిషన్ మనం చూస్తుంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సరిత భద్రాచలం నుంచి. హలో సరిత గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి అమ్మా. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే, కానీ ఇంకా పిల్లలు లేరండి. ఓకే, అయితే చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదంటున్నారు, కానీ ఇంకా పిల్లలు లేరు. ఓకే, అదే ఖచ్చితంగా. మేడంని అడుగుదాము. ఓకే, ఓకే. సో కొన్ని సందర్భంలో మనం చూడాలంటే ఆల్మోస్ట్ ఒకటి ఇన్ఫర్టిలిటీ రేట్స్ మనం చూడాలంటే ఆల్మోస్ట్ 33% ఫీమేల్, 33% మేల్కి రెస్పాన్స్ ఉంటుంది. మిగతా ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటే మనం ఇడియోపెథిక్ మనం చెప్పొచ్చు, ఎందుకంటే దీన్ని ఇలాంటి కారణం లేకుండా కూడా కొంతమందికి ఏంటంటే సంతానం కలిగిపోవడం ఉంటుంది. సో దానికి చాలా ఇంకా కొన్ని డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ కూడా మనం చూసుకోవాలమ్మా. ఓన్లీ హార్మోన్స్ ప్రొఫైల్స్ చేసుకుంటే కాదు, కొంచెం మన విటమిన్స్ కానీ ఇలాంటి కొంచెం ఫోలిక్ యాసిడ్, మినరల్స్ ఇవన్నీ కొంచెం మన బాడీలో కొంచెం తక్కువ ఉంటాయి, లేకుంటే మీరు లో వెయిట్ ఉంటాయి, లేకుంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. దీనికి కొంచెం ఒక్కటి కారణం ఉంటే చాలా ఇది కొంచెం అలాగా దారితీయ అవకాశం, సంతానం మీద దారితీయ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మన హోమికేర్ ఇంటర్నేషనల్ ఇప్పుడు వరకు అయితే మనం చాలా పేషెంట్స్ మనం చాలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అండి. ఆల్మోస్ట్ 11 years మ్యారీడ్ లైఫ్ ఉంటే కూడా కొంతమందికి కలగలేకపోతే కూడా మన దగ్గర ట్రీట్మెంట్ వాడిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు సంతానం కలిగింది, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఒకటి ఫ్యామిలీ లైఫ్ అని లీడ్ చేస్తున్నాము. సో చాలా మంచి ట్రీట్మెంట్ మన హోమికేర్ ఇంటర్నేషనల్ మనం అందిస్తున్నాము. ఒకసారి మీరు రిపోర్ట్స్ అనేవి తీసుకొని దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 7 years అయితే కూడా ఎంత పెద్ద టైం లేదమ్మా. మీరు ఏజ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు ట్రై చేయండి, ఎందుకంటే మన హోమికేర్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ ఒకటి జెనెటిక్ ఇంకా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మనం పేషెంట్కి ఇస్తుంటాం. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మీరు చెప్తున్నారు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి, తర్వాత కూడా మనం ఇంకా కన్సీవ్ అవ్వలేకపోతే. సో ఇలాంటి కండిషన్లో మనం హోమియోపతి విల్ వర్క్ వెరీ వెల్ అండి, ఎందుకంటే మొత్తం ఒక కేస్ డీటెయిల్ తీసుకున్న తర్వాత మీ ఇద్దరికి మనం ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. సో ఇద్దరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం మనం ఇస్తాం. ఓకే అండి, మరి ఐఓఐ అంటే ఏంటి, అంటే ఎలాంటి వారు ఎలిజిబుల్ దీనికి?
సో ఐయూ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అలోపతి ప్రొసీజర్ అండి. దీనిలో అంటే ఇంటర్యూట్రైన్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ మనం చెప్పొచ్చు. సో కొంతమంది ఫిమేల్స్ మనం చూడంటే ఈ మధ్యలో ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవ్ నార్మల్ అనుకోండి, అంటే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ ట్రై చేస్తుంటారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీకి విత్ ద మెడికేషన్స్ అవ్వడం అలాగే జరుగుతుంది. తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ దెన్ ఇట్స్ ద లాస్ట్ ఆప్షన్ అలాగా అనుకొని వాళ్ళు ఏజ్తో ఫ్యాక్టర్ మనం చూడంటే ఆల్మోస్ట్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 33+ అయిన తర్వాత 35 లేకుంటే 40 లోపల ఉంటే ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్ అనుకోండి అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఐఎఫ్ఎల్ టీచర్స్ అంటే దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హార్మోన్ ఇంజెక్షన్స్ దీనికి ఇంకో సంబంధం ఉంటుంది. సో పేషెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వెన్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ నార్మల్గా కన్సీవ్ అయిపోతే మెడికేషన్స్ వాడి కూడా వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ అనిపిస్తే దే విల్ గో ఫర్ దిస్ ట్రీట్మెంట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజేష్ కాకినాడ నుంచి. హలో రాజేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటారు మ్యామ్. మరి ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు, అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇందులో? సో ఐవీఎఫ్ అంటే ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్వేటర్ ఫెర్టిలైజేషన్ అని చెప్పొచ్చు. సో దీనిలో కూడా ఏంటంటే సక్సెస్ రేట్ అంటే ఎలా ఉంటుంది అగైన్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఇమ్యూనిటీ అండి, ఇంకా కండిషన్స్ అని చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఎగ్ అంటే రిజర్వ్ ఎలా ఉంటుంది, కొంతమంది మనం చూడంటే ఆల్మోస్ట్ AMH లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంటాయి. సో యాంటీ మిలియన్ హార్మోన్. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే ఆల్మోస్ట్ దే విల్ బీ హ్యావింగ్ వెరీ అంటే ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ విల్ బీ వెరీ లెస్. అంటే ఈ టైంలో కండిషన్లో ఏంటంటే ఇఫ్ ద ఎగ్స్ ఆర్ హెల్దీ అండ్ మెచ్యూర్ అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇది IVF అలాంటి కొన్ని కండిషన్ సక్సెస్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇలా PCOD ఇష్యూ ఉందనుకోండి, లేకుంటే వేరే హార్మోన్స్ ఇష్యూస్ అని అనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఎగ్స్ రిలీజ్ అవ్వలేకపోతే, మెచ్యూరిటీ ఎఫెక్ట్స్ రాలేకపోతే, అంటే ఎగ్ డెవలప్మెంట్ అవ్వలేకపోతే ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్రొసీజర్ చాలా అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 50-50 ఛాన్సెస్ దాకా ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అంటే ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇష్యూస్ అనుకోండి, నార్మల్గా వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ IVF అనుకోండి, లేట్ అంటే ఆల్మోస్ట్ లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు, లేకుంటే లేట్ ఏజెస్ మనం చూడాలంటే రిస్క్ ఫ్యాక్టర్ మనం చూసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే నార్మల్గా ఇఫ్ దే హ్యావ్ కండిషన్ అంటే దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దట్ IVF అంటే వాళ్ళ బాడీ ఓకే మంచిగా వాళ్ళకి అన్నీ తట్టుకుంటే, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా దే క్యాన్ గో ఫర్ IVF. ఓకే, ఇప్పుడు కొంతమంది ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత అంటే సెంటీమీటర్స్ ప్రకారం చూసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, ఎంతవరకు ఉన్నాయంటారు? సో నార్మల్గా కొన్ని కేసెస్ మనం చూస్తున్నామండి, ఈవెన్ సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ఏజ్. సో ఏజ్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ కండిషన్, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలాగ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగ ఉంటుంది, ఇవన్నీ దానికి ఒకటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇఫ్ దే ఆర్ వెల్ అంటే బాడీ మొత్తం వాళ్ళకి హెల్తీగా ఉంటే, ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉంటే, వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ రీకన్లేషన్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ లైఫ్ స్టైల్స్ వెరీ అన్హెల్తీ అనుకోండి, లేకుంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వేరియస్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్మోన్ కండిషన్స్ కానీ మెడికల్ కండిషన్స్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటే ప్రొలాంగ్గా వాళ్ళ మెడికేషన్స్ ఏమైనా స్టెరాయిడ్ మెడికేషన్స్ అలా కొంచెం తీసుకుంటే కూడా ఇలాంటి కండిషన్స్ కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది పట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కన్సీవ్ అయ్యి 8 months ప్రెగ్నెన్సీతో ఉన్న ఒక లేడీ 8th monthలోనే ఎండింగ్లో కంపల్సరీ థైరాయిడ్ కానీ అటాక్ అవుతే అంటే ఎలా ట్రీట్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో నార్మల్గా చూడండి, ఇప్పుడు ఈ మధ్యలో మనం చూడండి కామన్గా కేసెస్ మనం ఏమంటే ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ దెర్ ఇస్ స్క్రీనింగ్ గోయింగ్ ఆన్. అంటే ఆల్మోస్ట్ ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ మనం అన్ని స్క్రీన్ చేసేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ పాసిబిలిటీస్ ఏమైనా వాళ్ళకి ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఆల్మోస్ట్ వీఆర్ స్క్రీనింగ్ ఆల్ ద అంటే ప్రెగ్నెన్సీ ANC మనతో ప్రొఫైల్ చేపిస్తాం పేషెంట్స్తోని. సో దానిలో ఏంటంటే ఆల్మోస్ట్ హార్మోన్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఏమైనా కండిషన్స్ RBS కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇంకా మనం ఆల్మోస్ట్ ఒక థైరాయిడ్ లెవెల్స్ కూడా ఇవన్నీ మనం చూస్తుంటాం. సో దీనిలో ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందా, డెఫిషియెంట్ ఉందా, లేకుంటే ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా మనము అడ్వైస్ చేస్తుంటాం. సో లేటర్ ఆన్ కొంతమందికి ఏంటంటే లేట్గా ప్రెగ్నెన్సీలో కొంతమంది విల్ బి హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ అంటే ఇలాగ ఉంటే ఖచ్చితంగా వీ హ్యావ్ అ గుడ్ రెమెడీస్ ఇన్ హోమియోపతి. అంటే అలాంటి పేషెంట్స్ మనం చాలా మెడిసిన్స్తో మనం చాలా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్తో మనం మెడిసిన్స్ ఇస్తున్నాము. ఇంకా ఫర్దర్ కూడా దే ఆర్ డెలివరింగ్ నార్మల్ హెల్దీ బేబీ అండ్ 8 months కానీ 9 months కానీ అండ్ త్రూ అవుట్ ద ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఒక 9 months ఫుల్ టర్మ్ అయితే కూడా ఖచ్చితంగా మెడిసిన్స్ వాడిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డెలివరీ అవుతుంది. ఓకే, ఇన్ఫర్టిలిటీ సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక అంటే అందరూ అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలంటారు? సో నార్మల్గా మనం చెప్పాలంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ ఈ మధ్యకాలం మనం ఈ కోవిడ్ టైంలో అయితే ఆల్మోస్ట్ నియర్లీ 2 years like life style has become very slow only for everybody. It is the same thing. So now even couples are trying very hard in this time మనం చూడాలంటే. సో ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్గా ఒకటి హెల్తీ స్టైల్ అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం కానీ లేకుంటే ప్రాపర్ స్లీప్ ఉండడం కానీ లేకుంటే దాంతోపాటు ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ ఏంటంటే ఎప్పుడు బాడీ కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అని ఇవన్నీ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మనం చూస్తుంటాం విచ్ విల్ కంప్లైంట్ ఫర్ ద ఇమ్యూనిటీ సిస్టమ్. సో ప్రాపర్గా ఒకటి హెల్తీ సిస్టమ్ ఉంటే ఇఫ్ దే ఆర్ అవేర్ అంటే ఫీమేల్స్ మనం చూడంటే ఇఫ్ దే ఆర్ మోర్ ఇంటూ ఫర్టిలిటీ వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద
ప్రెగ్నెన్సీ అనుకోండి, దే హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఇన్ దర్ మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, లేకుంటే బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కొంచెం రూల్ అవుట్ చేసుకోవాలి. సో నార్మల్గా దే హ్యావ్ టు గో ఫర్ సమ్ ఆఫ్ టెస్ట్ అండి. ఫీమేల్స్ మనం చూడండి ఆల్మోస్ట్ వీ హ్యావ్ హార్మోన్ ప్రొఫైల్ ఫర్ దెమ్, అంటే ఆల్మోస్ట్ ఒకటి లివర్నైజింగ్ హార్మోన్ అనుకోండి, థైరాయిడ్ హార్మోన్స్ అనుకోండి, లేకుంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనుకోండి, లేకుంటే ఏఎంహెచ్ హార్మోన్స్ అనుకోండి, ఇవన్నీ కొన్ని హార్మోన్ టెస్ట్ మనం చేపిస్తుంటాం. సో దిస్ ఆల్ ద ప్రొఫైల్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. యాజ్ సూన్ యాజ్ దే గెట్ ఇట్ డన్, ఇంకా దానిలో ఏమైనా లోపం ఉంటే ఖచ్చితంగా దానికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఇంకా మెయిల్లో కూడా మనం చూడండి ఆల్మోస్ట్ దే హ్యావ్ టు గో ఫర్ సిమల్ టెస్ట్, అనాలిసిస్ చేసుకుని ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్ దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్. ఓకే అండి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.